ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరావు రెడ్డి గారు, ఒక్కసారి బంగారం వెండి ధరల గురించి కాస్త సావధానంగా మాట్లాడుకుందాం. రైట్. దీపావళి ముందు రోజు వరకు బంగారం గురించి వెండి ధరల గురించి మాట్లాడాలి అంటే వెన్నులో వణుకు పుట్టేది, కాళ్ళు వణికేటి. బట్ ఏమైందో దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి బంగారం వెండి ధరల గురించి మాట్లాడే నాదుడే లేడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ దీపావళి నాటికి 1,35,000 వరకు వెళ్ళిపోయింది. ఇవాళ 1,24,000, ఆల్మోస్ట్ ఒక 10% వరకు డ్రాప్ అయింది. వెండి విషయానికి వస్తే దీపావళి రోజు నాటికి 2 లక్షల వరకు టచ్ అయిపోయింది. ఏది గోల్డ్ బార్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు రిటైల్ మార్కెట్ లో 2 లక్షలు పెట్టి కొన్నారు. ఇవాళ 1,50,000 వచ్చేసింది. అంటే ఒక 15% పైనే డౌన్ అయింది. అసలు దీపావళి ముందు ఏం జరిగితే అంతలా పెరిగాయి, దీపావళి తెల్లవారుజాము నుంచి ఏం జరగడం వల్ల ఇంతలా తగ్గాయి, రీజన్స్ ఏంటి అసలు? బేసికల్ గా గోల్డ్ అనేది ఇంత ముందు రోజుల్లో ఒక హెడ్జింగ్ లాగా వాడతారు, ఒక అసెట్ డైవర్సిఫికేషన్ కోసం వాడతారు. బట్ గోల్డ్ ఎప్పుడైతే మంత్లీ 10% 15% చొప్పున పెరగడం స్టార్ట్ అయిందో అంటే స్పెక్యులేటర్స్ ఎంటర్ అయ్యారు. అంటే స్పెక్యులేటర్స్ ఎంటర్ అయ్యేసరికి ఏముందంటే రోజుకి 2 to 5% పెరిగింది. ఇంకా అంటే ట్రెడిషనల్ గా లో బీటా ఉండే గోల్డ్ కత్త కూడా హై బీటా అసెట్ గా మారిపోయింది. ఊహించి గోల్డ్ సింగిల్ డే 4-5% పెరిగిన రోజులు ఉంది గత 10 days బ్యాక్. అంటే ఆ రేంజ్ లో స్పెక్యులేషన్ బీనింది అనమాట. ఎప్పుడైతే స్పెక్యులేషన్ బీనిందో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా సరే అదే వేలో పడతా ఉంటది. బిఫోర్ దివాళీకి ముందు ఏంటంటే వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ కండిషన్ ఎక్కువ ఉండేది. ఎగ్జాంపుల్ గీజా వారు ఆగిద్దని ఎప్పుడు అనుకున్నావా? గాజా అది వారు కంప్లీట్ గా ఆగిపోయింది. అండ్ ఈవెన్ రష్యన్ దాంతో కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు మనోడు. ఓకే. అండ్ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఇంత ముందుతో పోల్చుకుంటే ఎంతకంత తగ్గింది. అంటే టారిఫ్ వారు కూడా ఇంత ముందులాగా టారిఫ్ అంటే పెద్దగా హంగాం చేయట్లేదు. అందుకని బిఫోర్ దివాళీకి ముందు వరల్డ్ వైడ్ ఉన్న అన్సర్టనిటీ వల్ల గోల్డ్ ప్రైస్ ఏంటంటే ఆల్టర్నేటివ్ గా చూసుకుంటూ వెళ్ళిపోయింది. రెండోది గోల్డ్ చార్ట్స్ బాగా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయినాయి. ఆల్ టైమ్ హై. ఏదైనా ఒక ఎసెట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు ఆ స్పీడ్ ఆ మూవ్మెంట్ ఉంటుంది బై డిఫాల్ట్. మీరు 1974 లో ఫస్ట్ టైం పెరిగినప్పుడు ఒక డెకేడ్ లో ఆల్మోస్ట్ 15x పెరిగింది గోల్డ్. నెక్స్ట్ సెకండ్ టైం 2008 అమెరికన్ రిసెషన్ టైంలో మళ్ళీ బయలుదేరితే 10x పెరిగింది ఒక డెకేడ్ లో. లాస్ట్ ఇయర్ థర్డ్ డెకేడ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. డెఫినెట్గా గోల్డ్ గోయింగ్ టు మూవ్ టు 5x 10x 1 డెకేడ్కి వెళ్ళిపోద్ది. అందుకని గోల్డ్ ప్రైస్ ఈ 10 days లో పడుతుంది అనే రీజన్, దాని మీనింగ్ మళ్ళీ ఫుల్గా డ్రాప్ అవుతుందేం కాదు, మనం థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో ఉన్నట్లెక్క గోల్డ్. అందుకని చార్ట్ల పరంగా అది సపోర్ట్ చేస్తుంది. అండ్ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ వల్ల అలా మూవ్ అయింది. ఇప్పుడు ఆఫ్టర్ దివాళీ తర్వాత ఏమైందంటే ఈ చైనా అమెరికా వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చేస్తున్నారు. అంటే వరల్డ్ బిగ్గెస్ట్ కంట్రీస్ రెండు కూడా ఇంత ముందులాగా రేర్ ఎర్త్ మెటల్స్ వీళ్ళు పంపించమని వాళ్ళేమో మీ మీద నవంబర్ 1 నుంచి 150% టారిఫ్ వేస్తాను వాళ్ళు. ఇలా ఇద్దరు బిగ్ కంట్రీస్ మధ్య ఒక యుద్ధం లాగా తయారైంది. కాబట్టి ఆ టైంలో అట్ట ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ నెగోషియేషన్ దిగాడో, ఎప్పుడైతే ఏషియన్ టూర్ లో ఉన్నాడో, అతను అన్నిటికీ ఆల్టర్నేటివ్ గా మాట్లాడకుండా పోవడం వల్ల సర్టనిటీ తగ్గుతుంది, అన్సర్టనిటీ తగ్గుతుంది వరల్డ్ వైడ్ గా. దాంతో చార్ట్స్ బాగా మూవ్ అయినాయి కాబట్టి ఎంతకంత ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది వీటిలో. అంటే అమెరికాలో ఈ ఫెడరల్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న మాట నిజమే కానీ బట్ ఆ న్యూస్ ఆల్రెడీ ఇన్బుల్ట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు కొత్తగా వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ న్యూస్ ఏం లిస్ట్ లేనప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ. అందులో ఆ రేంజ్ లో మూవ్ అయిన తర్వాత ఇంకా కంపల్సరీ. అంటే ఊహించు, October 17th నుంచి August 17th నుంచి October 17th జస్ట్ 2 months లో 37% పెరిగింది గోల్డ్. ఆ స్పీడ్ చూడండి. న్యాచురల్ గా అంత స్పీడ్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా అదే స్పీడ్ తో ఉంటది. కాబట్టి గోల్డ్ లో ఇప్పుడు పడ్డ స్పీడ్ సపరేట్ మనం చూడలేము. అంతకుముందు బాగా పెరిగింది, ఇప్పుడు బాగా ప్రాఫిట్ బుక్ జరుగుతుంది. మనం అలా అనుకోవాలా. ఏదైనా కానీ గోల్డ్ కనుక 1,10,000 ఆ టైంకి వచ్చారనుకోండి, మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కొనడానికి అడుగు పెడితే మనలో కొనడానికి కూడా రెడీ అవుతుంటారు. కాబట్టి ఆ ప్లేస్లో ఆగే ఛాన్స్ ఉంది. రైట్. అయితే ఇవాళ గోల్డ్ ఈటీఎఫ్లకి సంబంధించి కూడా మంచి మంచి ఆర్టికల్స్ వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్ రిటర్న్స్ లాస్ట్
అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అవును. అసలు ఎంత మేర గోల్డ్ ఈటీఎఫ్లు రిటర్న్స్ వచ్చాయంటే కూడా మనకు రకరకాల ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అవును. అసలు ఏంటి అసలు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి అసలు ఒకసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పగలరా? యా, యూజువల్ గా ట్రెడిషనల్ గా ఏంటంటే మన గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో కొంటారు, కానీ ఒకసారి కొంటే అమ్మడానికి ఏం లేదు, వాటి ద్వారా క్యాష్ ఫ్లో ఏముండదు. ఓకే, అంటే నెట్వర్త్ పెరిగిద్ది ఓవరాల్ వాల్యూ లెక్కేసుకుంటే, బట్ క్యాష్ ఫ్లో నిల్లు ఉంటుంది. అదే మీరు ఈటీఎఫ్ లాగానో మ్యూచువల్ ఫండ్ లాగానో కొన్నారనుకోండి ఇదే గోల్డ్ని, అప్పుడప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చుగా, మళ్ళీ అలా డిప్ అయినప్పుడు మళ్ళీ కొనొచ్చు కదా, మళ్ళీ పెరగంగా నమ్మేయచ్చు కదా, ఇట్లా మీకు ఎంతకంత క్యాష్ ఫ్లో క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకని ఈ మధ్య కాలంలో ఈటీఎఫ్ చాలా పాపులర్ అయిపోయింది. అండ్ గోల్డ్ ప్రైస్ పెరగడం బెయిన్ తర్వాత ఇంకా ఇది యాక్టివ్ ఉందన్నమాట. ఇవాళ రేపట్లో ఆ గోల్డ్ ఈటీఎఫ్సే లాస్ట్ మంత్ లో హైయెస్ట్ మనీని అట్రాక్ట్ చేసినాయి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీరు ఊహించుకోండి. ఇంకా గోల్డ్ అంతగా మనీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ 5 years యావరేజ్ చేసుకున్నప్పుడు 18% వచ్చింది గోల్డ్ ఈటీఎఫ్ సార్, 18. అండ్ లాస్ట్ 3 years యావరేజ్ రిటర్న్స్ 35. ఈ సంవత్సరం మోర్ దెన్ 50. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నీకు ఆల్మోస్ట్ 53% వచ్చింది. ఇంత పడిన తర్వాత కూడా గోల్డ్, మన గోల్డ్ పడింది అనుకోండి, బట్ ఇంత పడిన తర్వాత కూడా ఇంకా 53% వచ్చింది గోల్డ్. ఓకే, కాబట్టి ఎక్కువ మూవ్ జరిగినప్పుడు వాలటిలిటీ కామన్ గా ఉంటుంది అనమాట. బట్ నేను అనుకోవటం ఏంటంటే 1,10,000 అట్లా వచ్చినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కొంటే ఏం చేసినంటే మళ్ళీ ఈజీగా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే గోల్డ్ కి ఆ బ్యూటీ ఉంది, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి వాళ్ళు వాడిగా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే యుఎస్ ట్రెజరీస్ మొత్తం తగ్గించుకుంటూ పోయి ఆల్టర్నేటివ్ ఇటు మూవ్ అవుతున్నాయి అనమాట. సెంట్రల్ బ్యాంక్స్ అట్లా మూవ్ అవుతున్నప్పుడు న్యాచురల్గానే డిమాండ్ వస్తుంది గోల్డ్. గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే లిమిటెడ్ సప్లై. మీరు కొనాలంటే రీసైక్లింగ్ గోల్డ్ కొనుక్కోవడం తప్ప మైండ్ నుంచి పెద్ద రాట్లా, అందుకని న్యాచురల్ దాని డిమాండ్ ఉంటుంది. కాబట్టి స్టాక్స్ లాగా 30-40 పడిద్దని నేను నమ్మను. బట్ అంత మూవ్ జరిగిన తర్వాత 10-15% ప్రాఫిట్ బుకింగ్ అనేది నార్మల్ థింగ్. కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ని నార్మల్గా చూడాలి తప్ప అదేదో సీరియస్ ఇష్యూ, అది కొలాప్స్ అయిపోద్ది, 60,000-70,000 గోల్డ్ వచ్చింది, ఆ పబ్లిసిటీ వేస్ట్, అది రాదు కూడా. సరే, ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొందాము అంటే దాంట్లో తరుగులు, కూలీలు, లేదంటే దొంగల భయం, ఇవన్నీ ఉంటాయి. ఏది మనం ఫిజికల్ గా గోల్డ్ కొని ఒంటి మీద వేసుకోవాలన్నా, లేదంటే ఇంట్లో పెట్టుకోవాలన్నా, లేదంటే రేపు ఎప్పుడన్నా రీసేల్ చేసి కొత్త బంగారం కొనుక్కోవాలంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఒక్కసారి మనం గోల్డ్ ఈటీఎఫ్లకు వస్తే ఇక్కడున్న బ్యూటీ ఏంటి, ఇక్కడున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి వెన్ కంపేర్డ్ విత్ ద ఫిజికల్ గోల్డ్? రైట్. సో బేసికల్ గా ఇండియాలో కొనే వాళ్ళల్లో గోల్డ్ ఎవరైతే కొంటున్నారో 90% వాళ్ళు ఒక సోప్ వాడినట్టు, ఒక పేస్ట్ వాడినట్టు, మొహం మీద ఒక పౌడర్ వేసినట్టు అట్లా కొంటారు తప్ప నిజంగా ఇన్వెస్ట్మెంట్ అని పేరు చెప్పేసి అవి కొంటారు తప్ప ఇన్వెస్ట్మెంట్ కావయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంటే అమ్ముతుండాలి, నువ్వు ఎంతకంత దాన్ని ఎంజాయ్ చేయాలి, రిటర్న్స్ ని ఎంజాయ్ చేయాలి, అందుకే క్యాష్ ఫ్లో ఉండాలంటుంది. అందుకని ఫిజికల్ గోల్డ్ లో క్యాష్ ఫ్లో ఉండదండి, అది జస్ట్ మెడల్ వేసుకున్న ఆర్నమెంట్ అంతే. ఒకప్పుడు 2,000, ఇప్పుడు 2 లక్షలు అంతే. అప్పుడు నీకు వచ్చిందేమో చెప్పండి, ఏదైనా క్రైసిస్ వస్తే అది లాస్ట్ ఛాన్స్ అది అమ్మటానికి, అంతే కదా, ముందైతే అమ్మవు కదా. అందుకని అది క్యాష్ ఫ్లో లేని అసెట్ మామూలు ట్రెడిషనల్ ఇండియన్స్ కి. కాకపోతే బ్యాంక్ లోన్ తక్కువలో వచ్చి తీసుకుంటారు, బట్ అది కూడా లోనే కదా, దానికి కూడా 9% వడ్డీ కట్టాలి, ఫ్రీ ఏం కాదు కదా. అందుకని ఆర్నమెంట్ రూపంలో కొంటే అంత బెనిఫిట్ ఏం రాదండి. బట్ దాని బదులు ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా కొన్నారనుకోండి, మీకు క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుద్ది. అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేసి తేయడం ద్వారా ఏంటంటే మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ప్రాఫిట్ బుకింగ్ ని. బట్ రియల్గా ఫిజికల్ గోల్డ్లో నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేవు, అనుకుంటావు అంతే వాల్యుయేషన్ పెరిగిందని. మన ఇల్లు కొన్నా ₹1,00,000 తట్టి, అది 1 కోటి అయినా సరే నీకు వచ్చే లాభం ఏం చెప్పండి, 1 కోటి అయిందని మురిసిపోవటం తప్ప క్యాష్ ఫ్లో లేదు కదా. అదే నువ్వు దీంట్లో మ్యూచువల్ ఫండ్ లో ఉంది అనుకోండి 1 కోటి, నేను నెలకి ₹1,00,000 విత్డ్రాల్ పెట్టుకుంటాను, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా వస్తూనే ఉంది కదా. ఇప్పుడు దీంట్లో అమ్ముకోవాలన్నా తరుగులు, కూలీలు, ఫిజికల్ థెఫ్ట్ భయం, జిఎస్టీలు భయం, టాక్సేషన్ ఉంటాయి. పైగా ఎవరు పెడితే వాళ్ళు కొనరు ఈ గోల్డ్, నువ్వు అమ్ముదామన్నా ఏ షాప్ లో అయితే కొన్నావో ఆ బిల్లు ఉంటే వాళ్ళే కొంటారు, బయట వాళ్ళు కొనరు. ఇలాంటి హెడేక్ అంతా ఉంటది. అన్నిటికి మించి ఆ మేకింగ్ చార్జెస్ నువ్వు మార్చాలి అంటే లేదు, 15-20% పోతాయి, అది మరి దారుణం. జిఎస్టీలు, ట్యాక్స్. అందుకని నగలు మార్చే అలవాటు వర్స్ట్ హ్యాబిట్, అది ఫ్రీక్వెన్సీ మార్చేవాళ్ళు, పోయేది ఎక్కువ ఉండదు, వచ్చేదే ఉండదు. అందుకని మెజారిటీ ఇండియన్స్ లేదు గోల్డ్ అనేది ఒక కాస్మెటిక్స్ లాగా తప్ప అది ఎసెట్ అని పెద్ద పేరు పెట్టి అంత ఉండదు ఆడ. ఎసెట్ అంటే లేదు, క్యాష్ ఫ్లో ఉండాలి కంపల్సరీగా. అందుకని మీరు ఎవరైనా గోల్డ్ మీద మోజు ఉండి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో థింక్ చేస్తే కనుక పొరపాటున కూడా ఫిజికల్ గోల్డ్ వెళ్ళిపోమాకండి. మీరు ఈటీఎఫ్స్ కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్ కొనుక్కోండి, కొంచెం అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా కూర్చోండి, అవసరం లేకపోయినా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పెట్టినందుకు నాకు ఇన్సిడెంట్ ఎంత వచ్చిందని ఎంజాయ్ చేయొచ్చు. అదే ఏదైనా ఇంట్లో మ్యారేజ్ ఉంది, పాపకి ఇద్దాం అనుకున్నా, అలాంటప్పుడు పెట్టచ్చు. కానీ దానికోసం చెప్పేసి జీవితంలో ఒక యజ్ఞం లాగా ఇప్పటి నుంచి కూడా పెట్టడం అనేది
ఇట్ నాట్ వర్త్ అట్ ఆల్. బట్ అగైన్ ఇండియాలో ఏంటంటే గోల్డ్ ఒకటి, హౌస్ ఒకటి సెంటిమెంటల్ అయ్యి వాటికి ఎకనామికల్ వాల్యూ ఎవరు చూడరు, సెంటిమెంటల్ వాల్యూ ఒక్కటే చూస్తారు. రిచ్ వాళ్ళకైతే ఆ సెంటిమెంట్లు ఉంటాయి, కానీ అన్నం కోసం ఫైట్ చేసే వాళ్ళకి, ఆకలి కోసం ఫైట్ చేసే వాళ్ళకి, జాబుల కోసం ఫైట్ చేసే వాళ్ళకి ఈగో ఇష్యూస్ ఏముంటాయండి? నాకు ROI కావాలి అంతే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి నాకు అంతే. అలాంటి వాళ్ళకి ఈ బాగుంటాయి. విత్ ఇన్ గోల్డ్లోనే నీకు రిటర్న్స్ బాగా వస్తాయి కాబట్టి ETFs బాగుంటాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. ఇది రియల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవేనండి. ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ అయితే కాదు, ఎందుకంటే నువ్వు దాన్ని అమ్మలేవు కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.